ప్రభుకు స్తోత్రాలు. దేవాతి దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ ప్రభువును గురించి ప్రకటించడానికి ఈ శుభవేళ దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించుదాం. దయచేసి దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథములోంచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన శ్రేష్టమైన మాట ఏమిటంటే, సువార్తను ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో ఆయన ఎటువంటి వ్యక్తో మనందరికీ తెలుసు. కానీ పౌలు భక్తుడు ఒకప్పుడు సువార్తను ఇబ్బంది పెట్టినవాడు, ఒకప్పుడు సువార్తకు వెళుతున్న వారిని హింస పెట్టినవాడు, ఒకప్పుడు దేవుని ప్రజలను బాధ పెట్టినవాడు, ఒకప్పుడు దేవునికి ఆయన సన్నిధికి వెళ్ళే ప్రజలను నానా హింస పెట్టిన సౌలు దేవుని చేత పట్టుబడిన తరువాత, దేవుడు సౌలును పట్టుకున్న తరువాత, దేవుని చేత కొట్టబడిన తరువాత, సౌలు పౌలుగా మార్చబడిన తరువాత, పౌలు అదే సువార్తను గురించి ఏమన్నాడో తెలుసా? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఈనాటి దినాల్లో సువార్త విషయంలో చాలా మంది సిగ్గుపడుతూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళటానికి సిగ్గుపడేవారు, దేవుని యొక్క సువార్త వినటానికి సిగ్గుపడేవారు, దేవుని గురించి పాడటానికి సిగ్గుపడేవారు. ప్రియులారా, ఈ దినాల్లో చాలా మందిని మనం చూడగలుగుతూ ఉన్నాం. సువార్తకు వెళ్ళటానికి చాలా మంది సిగ్గుపడతారు. ఆయా ప్రాంతాలకి, ఆయా కార్యక్రమాలకి, రకరకాల వాటికి వెళ్ళటానికి వాళ్ళు సిగ్గుపడరు. కానీ దేవుని యొక్క సువార్త విషయానికి వచ్చరికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. కారణం ఏంటో మనకు అర్థం కాదు. దేనికైనా వాళ్ళు సిగ్గుపడరు, కానీ సువార్త విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఒకానొక సమయంలో ప్రజలను హింస పెట్టినవాడు, ప్రజలను కష్టపెట్టినవాడు, ప్రజలను దుఃఖపెట్టినవాడు, ప్రజలను నానా హింసలకు గురి చేసిన సౌలు పౌలుగా మార్చబడిన తరువాత ఆయన ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. అవును ప్రియులారా, అదే పౌలు నదీ తీరమున సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక స్త్రీ, లూది అనే భక్తి కలిగిన స్త్రీ, సువార్త వినటానికి నదీ తీరానికి ప్రయాణమై వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆమె గొప్ప వ్యాపారస్తురాలు, ధనవంతురాలు అయినా సరే ఆమె సువార్తను వినటానికి సిగ్గుపడలేదు. తన వ్యాపారమైన ఆపి పెందుల కడిని బయలుదేరి సువార్త వినటానికి వెళ్ళింది. ఈనాటి దినాల్లో మనం చూస్తే సువార్తకు అంత ప్రయాసపడేవారు తక్కువ మంది కనపడుతున్నారు. మందిరానికి అయితే వస్తారు, మందిరంలో అయితే కూర్చుంటారు, కానీ సువార్త వినటానికి చాలా మందికి బాధాకరంగా ఉంది. ఎందుకో తెలుసా? వారి యొక్క దైనందిన జీవితంలో వారికి ఉన్న ఇష్టాలను బట్టి, వారికి ఉన్న పద్ధతులను బట్టి, వారికి కొన్ని సందర్భాల్లో ఈ సువార్త అనేది కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా? సువార్త మంచి వార్త, మనిషిని మార్చే వార్త, మనిషిని బ్రతికించే వార్త, మనిషి జీవితాలను ప్రభావితం చేసే వార్త. అలాంటి సువార్తను వినటానికి ఈరోజు ఎంతో మంది సిగ్గుపడుతూ ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను.
సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? ఆయన తీసుకున్న నిర్ణయం అటువంటిది. ఏ విధము చేతనైనా సరే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే ఆశ పౌలులో నిత్యము తహతహలాడుతూ ఉంటుంది. ఎప్పుడు తన హృదయము సువార్త కొరకు పరితపిస్తూ ఉంది. ఇట్లా అలాంటి తృష్ణ కలిగిన సేవకులుగా ఈరోజు మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సేవకులే కాదు, విశ్వాసులు కూడా సువార్తను గురించి ఎంతో మంది, చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. సువార్త కలిసేసరికి వాళ్ళ జీవితంలో ఒక రకమైన ఫీలింగ్స్ కనపడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? సువార్త వినటానికి వాళ్ళకు కొంచెం బాధగా ఉంటుంది. సత్య సువార్తను వినటానికి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే సువార్తను గురించి విని సువార్తకు మనం సాక్షులమైతే కొన్ని ఇబ్బందులు. మధ్యకాలంలో ఒక విశ్వాసరాలు మాట్లాడుతూ ఉందయ్యా, ప్రభువును నమ్ముకొని ప్రభు అనుకుంటున్నాం, మంచిదే. కానీ పిల్లలు కూడా సువార్తలో బలంగా ఉంచి సువార్తలో రక్షణ ఇచ్చి పిల్లల్ని మారు మనసు రక్షణలో నడిపిస్తే, బాప్టిజం పొందితే వాళ్ళకి పెళ్లిలో వేమని కొంచెం బాధగా ఉందని ఒక సహోదరి అలా మాట్లాడుతూ ఉంది. నేనన్నానమ్మా, ఎందుకు మీరు అలాగ మాట్లాడుతున్నారు? మీకెందుకు ఆ సందేహం అంటే, అయ్యా చాలా మంది అంటూ ఉన్నారు, బాప్టిజం ఇస్తే మరి మీరు కన్వర్ట్ అయిన వాళ్ళు కదా, మీ పిల్లలకి త్వరగా సంబంధాలు రావేమో అని మమ్మల్ని చాలా మంది ఇలాంటి బాధకు లేదా కలవరానికి గురి చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మేము సువార్తను నమ్ముతున్నాం, సువార్తను వింటున్నాం, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, మేము రక్షణ పొందాము, భార్య భర్తలు. కానీ పిల్లలు కనుక జరిగి వివాహాలు మేమునని కాస్త అటు పక్కన ఇటు పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా కొంచెం డౌట్ వచ్చిందయ్యా, అందు గురించే కొంచెం ఇబ్బంది పడుతున్నాం అలా సహోదరు చెప్పినప్పుడు ఏదో ఒకటే చెప్తాను. మీరు సంపూర్ణంగా దేవుని సువార్తను విన్నవారైతే, సంపూర్ణంగా సువార్తకు మీరు కట్టబడిన వారైతే మీ పిల్లలను దేవుడు విడిచిపెట్టడం నాకులుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడం ప్రియులారా, దయచేసి మీరు సంపూర్ణంగా సువార్తను మీరు లోపడండి. మీ పిల్లలు ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎందుకు చేయడు? మనం దేవుని పాదాల చెంత ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు ఒక ఉన్నత పరిస్థితిని మీ పిల్లలకి ఇస్తాడు. దేవుడు మీరు అనుకున్నది అద్భుతమైన కార్యాలు దేవుడు మీ పిల్లల పట్ల ఆయన చెంతపరుస్తాడు. మీలాగా కనవంతైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, మీలాగా భయపడే కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరు ఎలాగనుకుంటున్నారు, మా కుమార్తెలకు వివాహం అవ్వదని? మీలా కనవంతైన కుటుంబాల్లో పురుషులు ఉన్నారు, యవనస్తులు, వాళ్ళు కూడా అనుకోవచ్చు, మా కుమారులకి అయ్యా పిల్లలు ఎలా దొరుకుతారు అని. పిల్లరా, ఇక్కడ మీరు మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు అయిన దేవుడు ఆ కుటుంబానికి మీ కుటుంబానికి ఆయన చెంతపరుస్తాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియులారా, సువార్త విషయంలో, దేవుని విషయంలో ఈరోజు చాలా మంది సిగ్గుపడుతూ ఉన్నారు. ప్రభు దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 20:24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. సువార్త విషయంలో తన ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయట్లేదు. అవును ప్రియులారా, ఆయన గొప్ప ధనవంతుడే, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, సన్నిహరీబు సభలో సభ్యత్వం కలిగిన వాడు, మంచి హోదా కలిగిన వాడే, మంచి ధనవంతుడే, అన్నీ కలిగిన వాడే. అలాంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభు
చేత బలమైన పాత్రగా వాడబడుతూ ఆయన ఇస్తున్న సాక్ష్యం అంటే తెలుసా, సువార్తను గురించి నేను సిగ్గుపడను, సువార్త విషయంలో నా ప్రాణము నాకెంత మాత్రము లెక్కలేదంటున్నాడు ఆయన. మన జీవితంలో ఒక సేవకులుగా మన జీవితంలో మనం కూడాను సువార్త విషయంలో ఎంతగా మనము ఉండగలుగుతున్నాం, సువార్తను ఎంతగా ప్రకటించగలుగుతున్నాం, సువార్త సునాదమును ఎంతవరకు మనం రోగించగలుగుతున్నాం. ఈ చివరి దినాల్లో దయచేసి ప్రతి ఒక్కరూ సేవకులైన విశ్వాసులైన దేవుని సువార్త విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు అన్యాయస్తుడు కాదు ప్రియులారా, ప్రభు గొప్ప దేవుడు, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. సువార్త అనేది మన జీవితాలను మార్చింది. మంచి వార్త మన చెడిపోయిన బ్రతుకులను మార్చింది. సువార్త విషయంలో ఒకప్పుడు సిగ్గుపడ్డాం. దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవడానికి చాలా మంది సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. అవును, ఈరోజు కూడా చాలా మంది చూస్తూ ఉన్నాం. ప్రార్థనా మందిరానికి వెళుతూ ఉంటారు, కానీ వారి చేతిలో దేవుని యొక్క వాక్యం ఉండదు, ప్రభు వాక్యం వారి చేతిలో ఉండదు. కారణం ఏంటి? మందిరానికి వెళ్తున్నామంతే. చూస్తే మనం వాళ్ళు మందిరానికి వెళ్తున్నారో, ప్రయాణం వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికంటే మందిరానికి. వాళ్ళు మందిరానికి వెళ్తున్న ఎలాగో మనకు తెలుస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని సువార్తను మోయటానికి కూడా సిగ్గుపడేవారు ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులే కాదు, సేవకుల్లో కూడా ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళరు. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళరు. కేవలం సువార్తకి వెళ్తేనే, మందిరానికి వెళ్తేనే దేవుని వాక్యం చేతిలో ఉంటుంది. ఈ మధ్యకాలం మరీ ఫ్యాషన్ అయిపోయింది. దేవుని వాక్యం పట్టుకొని వెళ్ళరు, సెల్ ఫోన్ పట్టుకొని వెళ్తారు. ఓ దైవజనుడు ఒకసారి కలిశాడు ఒక మీటింగ్లో. ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత ఇద్దరు స్టేజ్ మీద కూర్చుని నిలబడు సాగుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తా ఉంటే నేను వెంటనే బైబిల్ తీసి రెఫరెన్స్ తీసి చదువుతా ఉన్నాను. వీని వెంటనే పక్కనున్న సెల్ ఫోన్ తీసి దాన్ని అది ఇది వెళ్ళుకుంటా ఆ రెఫరెన్స్ వచ్చేసరికి చెప్పడం అయిపోయింది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి విచిత్రం అంటే, బైబిల్ సెల్ ఫోన్లో ఉందండి, పాటలు సెల్ ఫోన్లో ఉన్నాయండి. నా ప్రియమైన సేవకులారా, దేవుని వాక్యాన్ని మనం మోయాలి. దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్ళడానికి నువ్వంతా సిగ్గుపడుతున్నప్పుడు, సెల్ ఫోన్లో అన్నీ ఉన్నాయి, సెల్ ఫోన్లో నేను చూసుకుంటానంటే సరిపోదు. దేవుని వాక్యం ఉన్నది ఎందుకు? వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. వాక్యాన్ని మోయటానికి నువ్వు అంత సిగ్గుపడుతున్నప్పుడు నువ్వు సువార్తలు ఎలాగుంటావు? ప్రభు అంటున్నాడు, నన్ను గురించి సిగ్గుపడేవాడిని పరలోకంలో నా దేవుని ఎదుట, దూతల ఎదుట వాని గురించి సిగ్గుపడతాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమైన సేవకులైనా సరే దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. నువ్వు వెంట నుంచి బయలుదేరుతున్నావంటే నీకు ఆధారం ఏంటి? దేవుని వాక్యం. వాక్యాన్ని చేత పట్టుకోకుండా చాలా మంది దైవజనులు బయట తిరుగుతూ ఉంటారు. మందిరానికి వెళ్ళేటప్పుడు విశ్వాసుల చేతుల్లో బైబిల్ ఉండవు. సువార్త అంటే వాక్యాన్ని పట్టుకోవడానికి వాళ్ళకి సిగ్గు. వెళ్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అది కాదు. ఇదిగో హృది అనే దైవభక్తి కలిగిన స్త్రీ వాక్యాన్ని చేత పట్టుకొని నదీ తీరమున సువార్త ప్రకటించబడుతుందని ఆమె ఎక్కడికి పరుగున వెళ్ళి సువార్త విన్నది, వాక్యాన్ని విన్నది, వాక్యాన్ని పరిశీలించినది. ఆమె వచ్చేటప్పుడు దైవజనులను తన ఇంటికి తీసుకుని వచ్చింది. సువార్త విన్నది, సువార్తను హృదయంలో దాచుకున్నది, సువార్తలో ఉన్న సువాసనంటే ఎరిగింది, సువార్తలో ఉన్న బలమేంట ఎరిగింది, సువార్త ఏం చేయగలుగుతుందో తెలుసుకుంది.
అప్పుడు అవంటుందయ్యా, నేను భక్తి కలిగిన దానిని మీరు ఎంచితే మీరు నా ఇంటికి రండి. అవును, ఆమె దైవజనుల ఇంటికి ఆహ్వానించింది. దైవజనుల ఇంటికి వెళ్ళారు. ఇంటి వారికి సువార్తను ప్రకటించారు. ఆ రాత్రి హృదయాయు తన ఇంటి వారిను బాప్తిస్మము పొందారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త ఎంత బలమైందో ఈ కడవరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రకటిస్తున్నాం సువార్త. ఎందుకు? సిగ్గుపడేవారు సమాజంలో సావులు సిగ్గుపడకూడదు. నిన్ను గురించి దేవుడు సిగ్గుపడకూడదు. సంఘాన్ని గురించి దేవుని నామం అన్ని జనుల మధ్యలో అవమానపరచబడకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త విషయంలో మనం ఎంతగా దేవుని సువార్త వింటాము, ఎంతగా దేవుని వాక్యాన్ని మోసుకుని అవే దేవుడు మనకి ఇచ్చే ఐశ్వర్యం. కనుక సువార్తను గురించి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎన్నడూ సిగ్గుపడలేదు. ప్రియులారా, అలాగే హృదయం కూడా సువార్త వినడానికి ఆమెక్కడ కూడా సిగ్గుపడలేదు. దేవుని వాక్యం అనేది చాలా అద్భుతమైనది. గలతీ పత్రికలో మనం చూస్తే అబ్రహాము విషయాన్ని గలతీ పత్రికలో చక్కగా వ్రాయబడింది. 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకు సువార్త ముందుగానే ప్రకటించబడింది. అబ్రహాము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు. అవును ప్రియులారా, అలాంటి సువార్త నమ్మితే నీ ద్వారా దేవుడు అనేకులను దీవిస్తాడు. నిన్ను అనేకులను దీవించేవాడిగా చేస్తాడు. అవును, మనకు తెలుసు, యాకోబు తన జీవితంలో తన అన్నను మోసం చేశాడు. ఆస్తి కోసం, కావలసిన వాటి కోసం, ఆహారం కోసం యాకోబు ఏశావును మోసం చేశాడు. కానీ ఈ ఆస్తి కొరకు యాకోబు మోసం చేశాడు. దేవుడు యాకోబును పట్టుకున్నాడు, యాకోబును బలపరిచాడు. అదే యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు, అనేకులను ఆశీర్వదించేవాడిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన కుమారులు ఆ ఐగుప్తు దేశాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు, ఫరో ఎదురు నిలబెట్టినప్పుడు ఫరోను యాకోబు దీవించాడు. దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు మోసం చేసిన వ్యక్తిని దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి బలమైన వ్యక్తిగా వాడుకున్నాడు. యాకోబు సిగ్గుపడలేదు. యాకోబు దేవుని గురించి సిగ్గుపడలేదు. దేవుని గురించి యాకోబు ఎంతగా ప్రార్థించాడో ఆ ప్రార్థన బలమైన కార్యాలు యాకోబు ద్వారా దేవుడు జరిగించాడు. మన జీవితంలో మనం కూడా సువార్త విషయంలో, కుటుంబ విషయంలో, బిడ్డల విషయాల్లో ఎప్పుడు కూడాను, ఏ విషయాల్లో కూడాను లోపాలు లేకుండా ముందుకు నడిపించాలి. పిల్లలు సువార్త విషయంలో సిగ్గుపడేవారు ఉన్నారు. ఈ దినాల్లో విశ్వాసాల పిల్లల్లో యవనస్తులు సిగ్గుపడుతున్నారు. సావుకుల పిల్లల్లో యవనస్తులు ఈ రోజున సిగ్గుపడేవారు ఉన్నారండి. సావుకుల పిల్లలు కూడా మందిరానికి రావటానికి, ప్రార్థన చేయటానికి, వాక్యాన్ని చదవటానికి, ప్రభుని గురించి పాడటానికి, ప్రభుని గురించి ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి ఈరోజు మనం చూస్తున్నాం. సేవకుల పిల్లలే సిగ్గుపడుతూ ఉన్నారు. సంఘ పిల్లలు పక్కన పెడతాం. ఈరోజు సేవకుల పిల్లలే ఎంతో మంది సువార్త విషయంలో సిగ్గుపడుతూ ఉన్నారు. దేవునికి ఎంత వేదన తెలుసది. ఒక సేవకుడు అయింది. దానికి ఉదాహరణ ఏలి పిల్లలే. ఏలి యాజకులే కానీ ఏలి పిల్లలు భయంకరమైన పాపములు ఉన్నారు. మందిరానికి వస్తున్న వారితోనే పాపం చేసిన దుర్మార్గులు ఏలి పిల్లలు. అందుకే ఏలి పిల్లలు, ఏలి ఒకే రోజు చనిపోయారు. ప్రియులారా, దేవుని ఉగ్రత విడిచిపెట్టదు. యాజకుని పిల్లలు, యాజకత్వం చేయాల్సిన పిల్లలు, యాజకుని వెనక వారు నడవలసిన పిల్లలు, దేవుని గురించి స్తుతించవలసిన పిల్లలు, వాళ్ళ జీవితాలు పాడైపోవడానికి గల కారణం ఏంటి?
ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్రహాము జీవితం మనకు తెలుసు. అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఆదికాండం 18 ఎట్లనగా అబ్రహాము తన ఇంటి వారిని గురించి ఎన్నడూ సిగ్గుపడలేదు, సువార్త విషయంలో సిగ్గుపడలేదు. తన పిల్లలను భయభక్తులను పెంచడానికి అబ్రహాము ఎప్పుడు కూడా రాజీ పడలేదు. దేవుళ్ళు పెంచాడు. అబ్రహాం ఏ దర్శనం అయితే కలిగి ఉన్నాడు, అబ్రహాం ఏ ఆశీర్వాదం అయితే కలిగి ఉన్నాడో అంతకంటే అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్సాకు దేవుడు ఇవ్వగలిగాడు. కారణం ఏంటంటే ఇస్సాకు తండ్రి అడుగు జాడల్లో నడిచాడు. ఇస్సాకు ఎన్నడూ సిగ్గుపడలేదు. బలిదాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా ఇస్సాకు ఎదురు మాట మాట్లాడలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క సావుకుని పిల్లలు, దేవుని పిల్లలు అలాంటి సాధువు కలిగి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాట మన జీవితానికి ఎంత ఆదర్శంగా ఉంటుందో. నువ్వు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉన్న రోజున నీ వెనుక దేవుని యొక్క హస్తము బలంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు, సువార్తల గురించి సిగ్గుపడుతున్నప్పుడు, పరిచర్య గురించి సిగ్గుపడుతున్నప్పుడు, ప్రజల గురించి నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను చూసి ఆయన కూడా నవ్వుకుంటాడు. ఆశీర్వాదాలు నీకెక్కడి నుంచి వస్తాయి, అభివృద్ధి నీకెక్కడి నుంచి వస్తుంది, దీవెనలు నీకెక్కడి నుంచి వస్తాయి. స్వార్థ విషయంలో నువ్వు క్రమాన్ని పాటించకపోతే, స్వార్థ విషయంలో ప్రభువుని ప్రకటించే విషయంలో దేవుని పట్ల నీకు నా శక్తి దేవుడు చూస్తాడు. ఈరోజు ఎంతో మంది భక్తులు, ఆనాటి పితరులు, ఎంతో మంది ప్రవక్తలు దేవుని ఎలా ఆరాధించి వాళ్ళు అభివృద్ధి పొందారు. వాళ్ళు సిగ్గుపడలేదు. రాజుల ఎదుటికి వెళ్ళి వాళ్ళు సిగ్గుపడలేదు. సమాజంలో సిగ్గుపడలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడలేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ శుభవేళ మన జీవితంలో మనము కూడా దేవుని ప్రకటించే విషయంలో, దేవుని విషయంలో, కృపావార్త విషయంలో, సువార్త విషయంలో ఎన్నడూ కూడా సిగ్గుపడే విధంగా ఉండకూడదని దేవుని సావుకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లల విషయాల్లో, కుటుంబ విషయంలో చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలను చూస్తే మనం సేవకుని పిల్లల్లా కూడా కనిపించరు. వాళ్ళు ఎన్ని రకాల వాళ్ళ పోజులు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ విధానం, దేవుని నామం అవమానపరచబడుతుంది. నా ప్రియమైన తోటి దైవజనులారా, లేదా విశ్వాస బిడ్డలారా, మన కుటుంబాలను, మన పిల్లలను దేవుని పట్ల ఎలా పెంచగలుగుతున్నాం? సువార్త విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావా? దేవుని వాక్యాన్ని మోయటానికి సిగ్గుపడుతున్నావా? ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నావా? వాక్యాన్ని చదవడానికి సిగ్గుపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఉండడానికి సిగ్గుపడుతున్నావా? జాగ్రత్త. దేవుడు నిన్ను గురించి సిగ్గుపడే రోజు ఉంటుంది. కనుక అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత తను తీసుకున్న నిర్ణయం ఒకటి, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. పౌలు సువార్త ప్రకటించకపోతే శ్రమ. ఆయన తీసుకున్న నిర్ణయం అటువంటిది. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా సువార్త విషయంలో సిగ్గుపడుతూనే ఉన్నారు చాలా మంది. మాట్లాడుతూ ఉంది పౌలు అంటున్నాడు, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటిస్తే నాకు జీతం, మేలు, ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. కనుక ఈ శుభవేళ దేవుడు మనకిస్తున్న ఈ శ్రేష్టమైన సందేశమును బట్టి మనం ఎక్కడ సిగ్గుపడుతున్నామో, ఏ విషయంలో సిగ్గుపడుతున్నామో, ఏ సందర్భాల్లో సిగ్గుపడుతున్నామో, ప్రజలున్నప్పుడు సిగ్గుపడుతున్నావా? సమాజం మధ్యకి వెళ్ళినప్పుడు సిగ్గుపడుతున్నావా? అధికారుల మధ్యకి వెళ్ళినప్పుడు సిగ్గుపడుతున్నావా? జాగ్రత్త, నువ్వు సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డలో మనం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ లోక అధికారుల కంటే గొప్పవాడు మన దేవుడు. ఈ లోక అధికారులకు అధికారం ఇచ్చిన వాడు మనం ప్రకటించే దేవుడు. కనుక వారి ముందు నువ్వు సిగ్గుపడుతున్నా. దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని విషయాలు మనం ఉండాలని ప్రభు కృపను బట్టి మీకు
జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎక్కడ కూడా సేవకుడు సిగ్గుపడకూడదు, ఎక్కడ కూడా విశ్వాసి సిగ్గుపడకూడదు. నువ్వు సిగ్గుపడ్డావు అంటే నీలో లోపం ఉన్నట్లే, నువ్వు సిగ్గుపడ్డావంటే నీలో పొరపాటు ఉన్నట్లే. సేవకుడైనా విశ్వాసి అయినా ఎవరైనా సరే నువ్వు సిగ్గుపడుతున్నావు సువార్త విషయం అంటే ఎక్కడో నీలో లోపం కనపడుతుంది దేవునికి. దయచేసి పౌలు భక్తులు లాంటి సవాలుతో కూడిన సాక్ష్యం మనకు ఇవ్వగలిగిన రోజున మనం ఊహించిన విధంగా అనుకున్న దానికంటే అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. సంఘ క్షేమాభివృద్ధిని దేవుడు కలిగిస్తాడు. అలా ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా స్వార్థ విషయంలో ఎక్కడ కూడా సిగ్గుపడకూడదు. పౌలు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు, పౌలు ఎక్కడ కూడా భయపడలేదు. పౌలు అధికారుల ముందుకెళ్ళి వాళ్ళ ముందు సవాలు చేసి మాట్లాడుతున్నాడు. ఓ సందర్భంలో రోమా పౌరసత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను రోమా పౌరసత్వాన్ని ధనమిచ్చి కొనుక్కున్నాను అని అంటే పౌలు అంటాడు, నేను పుట్టుకతోనే రోమిడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడగడ వడిగిపోయారు ప్రజలు. ఈ సమయంలో మన జీవితంలో మనము కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తల గురించి నేనెన్నడూ కూడా సిగ్గుపడను అని రాజీ పడలేదు. మరణపు ఉరికొయ్య మీదకి వెళ్ళి ప్రాణం పోయేంత వరకు యేసు ప్రభువుని గురించి ప్రకటించటమే ఆయనకున్న గొప్ప ఉద్దేశం. కనుక ఈ సమయంలో మన జీవితంలో మనము కూడా సువార్త విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సమాజ విషయంలో కానీ మనం ఎక్కడున్నా దేవుని పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో దాన్ని సమాజానికి చూపించే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఏదైనా దేవునికి విరోధమైన పని చేసేటప్పుడు సిగ్గుపడాలి. త్రాగుబోతులు, త్రాగేవాడు బ్రాందీ షాపు కనుక వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు సిగ్గుపడాలి. ధూమపానం వేసేవాడు సిగరెట్లు కొనుక్కున్నప్పుడు సిగ్గుపడాలి. పాపం చేసేవాడు సీకుట్లకు వెళ్ళేటప్పుడు సిగ్గుపడాలి. అక్రమాలు చేసేవాడు, దోపిడీ చేసేవాడు వెళ్ళేటప్పుడు వాడు సిగ్గుపడాలి. కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? దేవుని వాక్యాన్ని చదవడానికి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? గొప్ప నేను క్రైస్తవుడు అంటారన్నా, క్రైస్తవ బిడ్డ అంటారన్నా. అవును, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నటకు సమస్తమును నష్టపరుచుకున్నాను, వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. తన మోదాలు వదిలిపెట్టుకున్నాడు, తన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టుకున్నాడు, తన ఘనతలు వదిలిపెట్టుకున్నాడు. వీళ్ళారా ప్రభువును సంపాదించుకోవడానికి పౌలు అన్నిటిని విడిచిపెట్టాడు. అంతకంటే బహుమానము దేవుడు పౌలుకు పరలోకంలో దాచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శుభవేళ దేవునికి వాక్య భాగంలో ప్రతి మాటను మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, లుదియా సువార్త వినటానికి సిగ్గుపడకుండా వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆమె సిగ్గుపడలేదు, సువార్తను విన్నది, మంచి వార్తను విన్నది. ఆ మాత్రం తన హృదయంలో దాచుకుంది. నాకే కాదు, ఈ విషయాన్ని, ఈ సువార్త నా ఇంటి వారికి కూడా వినిపించాలనుకుంది. సేవకులను తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి లుదియా తన ఇంటి వారును బాప్తిసం పొందారు, ప్రభు రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఈ దినమందు నీ జీవితంలో నువ్వు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉంటే నీ కుటుంబానికి సువార్తను వినిపించడానికి తీసుకురా. సువార్తకు దూరం అయిపోతున్నారు నీ తల్లిదండ్రులు, సువార్తకు దూరం అయిపోతున్నారు నీ అన్నదమ్ములు, సువార్తకు దూరం అయిపోతున్నారు నీ అత్తమామలు, సువార్తకు దూరం అయిపోతున్నారు నీ పిల్లలు. వారిని గురించి నువ్వు సిగ్గుపడాలి దేవుని దగ్గర. అయ్యో ప్రభువా, నా కుటుంబం నీ సన్నిధికి దూరంగా ఉంటుందని సిగ్గుపడాలి. కానీ ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రభు పాదాల దగ్గర గడిపిన రోజున నీ కుటుంబాన్ని దేవుడు సన్నిధికి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయాన్ని బట్టి మరొకసారి నేను మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో,
నేను సువార్తను ప్రకటించకపోయినడలా నాకు శ్రమ. ఏ రోజైనా మందిరానికి దూరం అయిపోయానే, అయ్యో ఈరోజు సువార్త వినలేకపోయానే, దైవజనుడు ఏ వార్త చెప్పాడు, దైవజనుడు ఏ సువార్త ప్రకటించాడు ఈ రోజున అని నీ హృదయంలో ఎప్పుడన్నా వేదన కలిగిందా? సోదరి సోదరుడా, ఎందుకు దైవజనుడికి ఒక వేదన ఉంది. అదేంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. అవును, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి వెళ్ళకపోతే నాకు శ్రమ, సువార్త వినకపోతే నాకు శ్రమ, దేవుని సన్నిధిలో ప్రార్థించకపోతే నాకు శ్రమ అని ఏ రోజైతే నువ్వు నీ హృదయంలో ఒక వేదన కలిగి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, సువార్త నీకు సువాసనగా మారుస్తుంది. సువార్త నీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. సువార్త నీ బ్రతుకును మారుస్తుంది. సువార్త నీ కుటుంబాన్ని మారుస్తుంది. లుదియా కుటుంబాన్ని మార్చినట్లు అలా లుదియా కుటుంబం లాగా నీ కుటుంబం కూడా మార్చబడాలంటే సువార్త విషయంలో నీవు సిగ్గుపడకుండా ఒక విశ్వాసిగా విశ్వాసురాలకు ఉండాలని దేవుని సేవకునిగా మరొకసారి నీకు జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన శ్రేష్టమైన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలు, స్వార్థను గురించిన మాటలు, అద్భుతమైన మాటలు, మంచి మాటలు విన్న మా ప్రియ బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి జీవితంలో అనేకమైన కార్యాలు చూసుటకును, సువార్త వారి కుటుంబాలను సువాసనగా మార్చుటకును, సువార్త అనేక మంది జీవితాలను మీ సన్నిధికి నడిపించుటకును బలమైన పాత్రగా అనేకుల సంఘములో సాక్షులుగా ఉండినట్లు మీ సహాయం మెండుకు దయచేయమని, విన్న ప్రతి బిడ్డ విశ్వాసములో బలపడనట్లు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.